అంటే కరెంటు బిల్లులు పెరిగా లేదా ఇందులో అబద్ధం ఉందా? పెరగలేదు. ఎంత వస్తుంది ఇప్పుడు ఈ నెల? ఎంత వచ్చింది? మామూలుగా మాకు మా ఇంటికి మాత్రం 400 వచ్చింది. 400. 6 నెలల క్రితం ఎంత వచ్చేది? 6 నెలల క్రితం ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది. 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది. అంటే గతం మీద ఇప్పుడు తగ్గింది అంటారు. అంతేనా? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా పనిచేయాలి? బాగానే ఉంది. భోజనం ఎలా ఉంటుంది? బాగుంది. ఓకేనా? రెగ్యులర్గా వస్తారా? అప్పుడప్పుడేనా? అప్పుడప్పుడు వస్తాం. అప్పుడప్పుడా? టేస్టీగా ఉంటుందా? పర్వాలేదండి. అంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి కదా? ఇప్పుడు కంప్లైంట్ అంటే మామూలేనండి, ఒకళ్ళు తాగి ఉంటారు కదా, అలాగొస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా ఏం పెరగలేదు కదా, ఏం పెరగలేదు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మనం ఎలా చూడొచ్చు? ప్రచారం అనేది ఎవరైనా చేస్తారు కదా, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైనా టీడీపీ వాళ్ళైనా ప్రచారం చేస్తారు, ఎవరైనా చేస్తారు. దాన్ని మనం అలా అనుకుంటే ఎలా? ప్రచారం అనేది అవతల వాడిని నెగ్లిజెన్సీగా మాట్లాడితేనే కదా మన గురించి ఎక్కువయ్యేది. ఎప్పుడు అలా అనుకోకూడదు కూడా, నా ఆలోచన ప్రకారం. ఎలా ఉందంటే 6 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? నిజంగా పేదలకి మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందా, లేకపోతే పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందా? 6 నెలల రిపోర్ట్ ఏంటంటే మీరేం చెప్తారు? నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మంచిగా చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి గారు రీసెంట్గా రోడ్లన్నీ చాలా చోట్ల వేయటం కానీ, అందరికీ మంచి చేయటం కానీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన కాడి నుంచి 6 నెలల నుంచి చాలా పథకాలు కొత్త తీసుకురావటం కానీ, నమ్మకంగా అన్నీ కూడా కొన్ని చేశాడు. ఇప్పుడల్లా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఉంది, అది కూడా పెట్టి చాలామంది కడుపు నింపడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పింఛన్లు ఎక్కువ చేసి రెట్టింపు చేసి అది కూడా చేశాడు. అంటే ఒక్కోటి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది. అమరావతిని కూడా డెవలప్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది సంగతి నా అంచనా. అంటే రానున్న రోజుల్లో ఇంకా పరిస్థితి మెరుగుపడిద్ది అంటారా? ఇంకా మెరుగుపడిద్ది. మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారి తెలివి చాలా ఎవరో అంచనా వేయలేరు, అంత తెలివి కల్లాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలవటం వల్ల ఈ రాష్ట్రానికి అభివృద్ధి 100కు 100% జరిగిద్దని ఖచ్చితంగా చెప్తున్నాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువగానే జరిగిద్దని నా అంచనా. కరెంటు బిల్లులు పెరిగాయా తగ్గాయా? ఇంకా వేయలేదుగా మహారాజు, రేపు వేస్తానండుగా బాబు గారు. మరి అంతే బాధ, మరి బాధకేం చేస్తాడు? బ్రహ్మాండంగా, మామూలు కూడా కాదు. జగన్ బాబు ఎక్కువ బాధాడా, చంద్రబాబు ఎక్కువ? మామూలుగా ఉంటే ఆయన తోకలు కడుతుండగా. మంచోడికి స్థానం లేదు, అడ్డం తిరిగి అబద్ధాలు చెప్పాడు మగోడు ఈ రోజుల్లో. అంటే ఎవరు మంచోళ్ళు, ఎవరు అబద్ధాలు చెప్పాడు? చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతాడు. జగన్ ఏమో ఒకటి అలా పింఛన్ తప్పితే ఏమి ఇచ్చాడు? మొత్తం ఎక్కడ తింగాడుగా. రైతులకు లేకపోయా, ఏం లేకపోయా, ఏమి ఇచ్చాడు? ఆయన ఉంటే రైతుల కన్నా ఒక 1000 రూపాయలు వేస్తాడు, అది పోయా. ఈ ముసలోళ్ళకు అన్న పిల్లలకు గొడవలు కుట్టింది, అవి పోయా. ఏం చేస్తాడు బాలక? ఏం లేదు, ఆయన ఇష్టంతో బాధ. పేరండి? నా పేరు సుబ్బారెడ్డి. ఎవరైతే న్యాయం మాట్లాడాలి. మరి ఎందుకు ఓడిపోయాడు జగన్? 11 సీట్లు ఎందుకు చెప్పాడుగా? నీకు 3 రూపాయలు ఎత్తున్నాడు, 30 రూపాయలు అన్నారు, ఓట్లు దిగారు. అంత మంచి చెప్పాను. జగన్ 3000 ఇస్తే సుబ్బారెడ్డి గారికి ఎందుకు దిగండి? జగన్ ఏమో 3000. జగన్ అంత మంచి చేస్తే ఎందుకు ఓడిపోయాడు? ఎందుకంటే డబ్బులు ఇచ్చే గెలిపించుకోండు. నాకు ఆయనకు జగన్ ఇచ్చేది 3000, నీ యొక్క నీకు 6000 ఇస్తాను దింగాం ఓట్లు. మరి చాలదా అండి? అది ఇప్పుడు ఆయన ఇచ్చింది 3. 3000 పింఛన, ఈయన ఇచ్చింది ఒక్క 4000 చేశాడు. మరి నాకు 5 రూపాయలు వచ్చినట్టేగా, మరి దాన్ని దింగాం ఓటు. నేనెందుకు అత్తా? వేసిన వాళ్ళు సంతని నేను పొరపాటు కూడా జగన్ బాబు ఏ తప్పు చేసేవాడని ఓడిచ్చారు? ఈ రాజకీయంలో జరిగిన తప్పేంటి? ఏం తప్పు లేదు, ఎవరి కాడ కొద్ది కింద నీళ్ళు అంతే. నీ మీద నేను, నా మీద నువ్వు చెప్పుకోవటమే కానీ అది జరిగేది ఏమి లేదు. ఎట్ట ఫోకస్ ఉంటే అట్ట పోతారు. అన్న క్యాంటీన్లో అన్నం తిన్నాక ఎలా ఉంది? ఎందుకు అన్న క్యాంటీన్ పెడుతుండవు ముద్ద, తప్పులేదు. తప్పేం లేదు. అంటే ముసలి ముసుకోళ్ళకు అట్లా ఇంట్లో ఎల్దింగిన వాళ్ళకు వాళ్ళందరూ ముద్ద పెడుతుంది, దీంట్లో తప్పేం లేదు. అది ఇది కరెక్టే, అది దీంట్లో తప్పులేదు. ఇప్పుడు ఇంట్లో మా వాడు నేను పోలేకపోయాను, ఒక దింగాడు, ఏం చేస్తాను పొమ్మను, వచ్చాక 5 రూపాయలు అన్న చూసుకుని ముద్ద తింటాను. ఇది మంచిదే.
ఏదన్నా కానీ అన్నం పెట్టేది మంచిది. ఇవాళ ఏరా 100 రూపాయలు దంగపోయిన కూడా ముద్ద పెట్టరు. పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఎట్లేదు. జగన్ గారు ఓడిపోయిన తర్వాత పేదవాళ్ళని నడ్డి విరిచేలాగా కరెంటు బిల్లులు పెంచేశారు. చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టుగా కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా, దీని గురించి మీరేం చెప్తారు? లేదండి, బాగానే ఉంటున్నాను. బాగానే ఉంటుందా? ఎలా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉందండి. అప్పుడు అంటే వాళ్ళు ఏదో అంటారు, ఇప్పుడు బాగానే జరుగుతుంది, బాగానే ఉంది. అప్పుడు మీద ఇప్పుడు పర్లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. కొద్ది పేదలకే ఇట్లా అన్నాలు పెడుతున్నారు, అప్పుడు లేదు కదా. ఇప్పుడు ఏదో లేని వాళ్ళకి ఒక ముద్ద పెడుతున్నారు కాబట్టి బాగానే. కరెంటు బిల్లులు పెరిగాయి తగ్గాయి ఈ గవర్నమెంట్ వచ్చి? పెరిగాయండి. ఎంత పెరిగాయి? ఎలా పెరిగాయి? ₹90 ఏం పెరిగింది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది 6 నెలలు? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, కానీ ఏంటంటే అంత ముందు ప్రభుత్వం కూడా జగన్ గారు అంత ముందు ప్రభుత్వం కూడా మామూలుగా సంవత్సరం అయిన తర్వాతే కదా ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలు పెట్టారు వాళ్ళు పథకాలు అని. ఏదైనా వెయిట్ చేయాలి. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పాలి, ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చింది, 6 నెలల క్రితం ఎంత వచ్చింది? లాస్ట్ టైము మొన్న లాస్ట్ మంత్ వచ్చిందండి, 505 వచ్చింది మాకు. 505 రూపాయలు వచ్చింది మొన్న లాస్ట్ మంత్ డిసెంబర్ 5వ తారీఖున వచ్చింది. రేపు కట్టాలి, ఏది వచ్చింది లాస్ట్ డేట్ వచ్చింది, జనవరి 5 లోపు కట్టాలి. సో అంతకుముందు అయితే మాత్రం మాకున్నది ఏసీ కూడా లేదు, ఓన్లీ ఒక ఫ్రిడ్జ్, 2 ట్యూబ్ లైట్స్, 2 ఫ్యాన్స్, వాటికే దాదాపు 900 అయితే తగ్గేది కాదు బిల్లు. ఒకసారి అయితే బిల్లు అయితే దాదాపు 1500 దాకా వచ్చింది. ఏంటి బిల్లు అని అంటే అది వచ్చి మనకి ఎలక్షన్ ముందేనండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే. నేను ఆన్లైన్లో కట్టను బిల్లు, కరెంట్ బిల్లుకి కడతాను, ఆ యాప్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోలేదు. సో ఏంటంటే ఇబ్బంది పడేవాళ్ళం, కరెంట్ ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి సమ్మర్లో ఎక్కువ రావడం, ఇప్పుడు వింటర్ కాబట్టి తక్కువ రావడం ఏమన్నా? అంతకుముందు కూడా అంతే కదా, వింటర్ ముందు. ఇప్పుడు సమ్మర్ ఇదేని కాదు, సమ్మర్లో కూడా ఆయన 900 తగ్గలేదు ఎక్కడ కరెంట్ ఛార్జీలు. వాస్తవం కట్టాం కాబట్టి బాధపడ్డాం కాబట్టి ఎందుకు ఎంత వస్తుందని కూడా మేము కరెంట్ బిల్లు ఆయన్ని మేము మీటర్ రీడింగ్ చేసి ఏముందమ్మా పైన ఛార్జీలు సర్ఛార్జీలు అన్నీ వేశారు, దాన్ని బట్టే ఇస్తున్నాము, పైన ఇచ్చిన దాన్ని బట్టే మేము ఇస్తాము, మేమేమి ఫేక్గా చెయ్యము అని చెప్పేసి అన్నారు. సరే సచ్చి చెడు ఇంకా కట్టాము. సరే గవర్నమెంట్ మారాలి అని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము కూటమి ప్రభుత్వానికి కూడా గట్టిగా పనిచేసాము. చాలా చక్కగా జనాలు బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి. 11 సీటుకి కూర్చోబెట్టి కుదించి ఉంచారు. అంటే రియాలిటీగా చెప్పండి, నిజంగా కరెంటు బిల్లుల విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాద్ధాంతంలో వాస్తవం ఉందా, లేదంటే ఇది కూడా ఏదో స్టంటేనా, ప్రజల్ని తమ వైపు మళ్ళించుకునే ప్రయత్నం? వైసీపీ గవర్నమెంట్ని అందరూ మర్చిపోతున్నారండి. ఆ మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఏదో టాపిక్ మీద మాట్లాడాలి వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి, వైసీపీ ప్రభుత్వం ఏదో టాపిక్ మాట్లాడాలని చెప్పేసి కరెంట్ బిల్లు ఇష్యూ తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఏది ఇవ్వట్లా కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ.